హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ద సత్ యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు ద్వారపుడిలో ఉన్నాం. అయ్యప్ప స్వామి గుడి అంటారు కదా, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మనం ఇప్పుడు ముందు భోజనం దగ్గరికి వచ్చేసాం. అంటే టైం 1 గంట అయింది. ముందుగా వంకాయ కూర, పచ్చడి, పప్పు, పులిహోర, రైస్ వేసి సాంబార్ వేసారనమాట. ఇంతటితో భోజనాలు అయిపోయినాయి. ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి, మీకు నచ్చిన వస్తువులు. అలాగే ఇది ఎలిఫెంట్ బాగా పెట్టారు కదా పిల్లలు జారడానికి అనమాట. ఇప్పుడు మనమైతే వచ్చేసాం, గుళ్ళో దగ్గరలో ఉన్నాం. ఇది నందికి ఎదురుగుండా ఉంటుందంట ఈశ్వరుడి గుడి. మొత్తం తిరిగి చూపిస్తాను చూడండి, బాగుంది. ఫస్ట్ టైం అనమాట నేను ఈ గుడికి రావడం. ఫస్ట్ టైం ఈ వీడియో చేస్తున్నాను నా వాయిస్ ఓవర్తో. ఎలాగున్నా పట్టించుకోకండి. చూసారు కదా, ఇంకోండి ఎదురుగున్న గుడి అన్నాను కదా, ఇదే గుడి. మీకైతే ద్వారపుడి దగ్గరలో అయితే తప్పకుండా విజిట్ చేయండి. సాయిబాబా గుడి. ఇదేమో వేరే గుడి, లోపలికి ఫోన్ అలో లేదు. వెంకటేశ్వర స్వామి గుడిలో కూడా ఫోన్ అలో లేదంటే, ఇంకా బయట నుంచి చూపిస్తున్నాను. విగ్రహాలు చాలా బాగున్నాయి. ఇది సుబ్రహ్మణ్య స్వామి గుడి అనుకుంటా, చిన్నగా ఉంది. ఇంకోండి ఎదురుకుండా సుబ్రహ్మణ్య స్వామి అనమాట. చుట్టుపక్కల చాలా బాగుంది. ఇక్కడ ఫోటో స్టూడియో కూడా ఉంది, పంచముఖ వినాయక స్వామి అనమాట. అలాగే ఇక్కడ మీకు తులాభారం కూడా ఉందన్నమాట. మేమైతే ముందుగా అయ్యప్ప స్వామి గుడికి వచ్చాము. ఇంకా టైం కాలేదంట, 3:30కి ఓపెన్ చేస్తారంట గుడి. అయితే మొత్తం ఒకసారి చూద్దామని వెళ్తున్నాము పైకి. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నేరేడుకాయల చెట్టు కూడా ఉంది. నేనైతే కోసాను, మనకు ఆతృత ఆగదు కదా. మీరైతే మీ ఫ్యామిలీతో ఖచ్చితంగా రావాల్సిన గుడి అనమాట. తప్పక విజిట్ చేయండి. మనమైతే ఇప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఉన్నాము, చూపిస్తాను చూడండి. బాగుంది కదా, ఎదురుగుండా గుడి చాలా బాగుంది అనమాట. నాకైతే చాలా నచ్చింది. కిందకు వచ్చేసాము, అయ్యప్ప స్వామి విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాము. అర్ధనారీశ్వరి విగ్రహం కూడా ఉంది. అలాగే ఇక్కడ శబరిమలకి వెళ్ళినప్పుడు ఎలాగైతే మాల వేసుకుంటారో సేమ్ అలాగే స్టాచ్యూలు చేశారు. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, చూడండి ఒకసారి మీరే. లాస్ట్ది అయితే ఇంకా నచ్చింది నాకు. చూడండి, సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూ ఇది. ఇదైతే లోపల గుడి ఉంది కానీ నేను వెళ్ళలేదు. ఆంజనేయ స్వామి స్టాచ్యూ. అమ్మవార్లు మొత్తం అవతారాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి. వారాహి అమ్మవారి కూడా ఇక్కడ చిన్న విగ్రహం ఉంది చూడండి. ఏది మిస్ అవ్వకుండా అన్నీ బాగా కట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. మళ్ళీ ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి ఫోన్లు కూడా ఎలా చేయట్లేదు కొన్ని గుళ్ళో. వారాహి అమ్మవారి ఫ్రెండ్స్ దండం పెట్టుకోండి. ఇప్పుడైతే మనం శివయ్య స్టాచ్యూ దగ్గరికి వెళ్ళబోతున్నాం. చూడండి వచ్చేసాం ఫ్రెండ్స్. సేమ్ అయితే కోయంబత్తూరు గుడి స్టాచ్యూ లాగే కట్టారు ఫ్రెండ్స్. ఇదైతే మనం లోపలికి వెళ్ళాలన్నమాట. ఫుల్గా నీళ్ళు ఉన్నాయి. నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది. చూడండి, లోపలికి వెళ్ళాక మనం నీటిలో ఉండి దండం పెట్టుకోవాలన్నమాట. మొత్తం చూడండి. రాబోయే శివలింగం అయితే 3 అంతస్తులు అనమాట మొత్తం పైకి. ఇంకొండ అయ్యప్ప స్వామి గుడి తెరిచారు, వచ్చాము. లోపల పంతులు ఉన్నారు, ఎంతకి నేను చూసుకోలేదు. ఈ శివలింగం అయితే చాలా బాగుంది కదా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.